ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేందర్ త్రివేది అంటారు. ఈయన భూటాన్ వెళ్ళారు. అంటే మీరు నేను కూడా భూటాన్ వెళ్ళొచ్చండి. అంటే భారత్కి భూటాన్కి మధ్య సరిహద్దు ఫూట్ షాలింగ్ అని అంటారు. సో ఇక్కడికి వెళ్ళారనుకోండి, మీకు వీసా అక్కర్లేదు, డైరెక్ట్గా మీకు పర్మిట్ ఇస్తారు, ఎంట్రీ పర్మిట్ అంటారు. కల్కట్టాలో కూడా మీరు తీసుకోవచ్చు. అంటే కల్కట్టా నుంచి మీకు రైలు మార్గంలో మీరు భూటాన్ సరిహద్దులకు వెళ్ళి ఈ ఎంట్రీ పర్మిట్ తీసుకొని మీరు భూటాన్లోకి వెళ్ళొచ్చు. చాలా చాలా ఒక అందమైన దేశం. సో మన ఇండియన్ ఆర్మీ చీఫ్ వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఏమిటి ఇక్కడ చూడండి, ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్ అని చెప్పి మన భారత్ మిలిటరీ భూటాన్లో ఉంటుంది. అంటే రాయల్ భూటాన్ ఆర్మీ, అలాగే రాయల్ బాడీగార్డ్ ఆఫ్ భూటాన్ అంటారు. సో వీళ్లకు అంటే వీళ్ళు భూటాన్ సైనికులు, వీళ్ళకి మనము ట్రైనింగ్ ఇస్తాం. సో మొన్న ఒక వీడియోలో శ్రీలంక అనబడే దేశము భారత్ యొక్క 29వ రాష్ట్రముగా మారుతుందా మాట్లాడు. అంటే సైలెంట్గా మెల్లమెల్లగా భారత్ యొక్క సరిహద్దులు ఎక్స్పాండ్ అవుతుందా, మెల్లమెల్లగా మనం విస్తరిస్తున్నామా? సో ఇది ఆలోచించాలి. ఒకవైపేమో శ్రీలంక, ఇంకొక వైపేమో POK, అలాగే ఇటువైపు నేపాల్. ఇప్పుడు కైలాస మానస సరోవరం వెళ్ళే దారి కాలాపాని అంటారు. ఇక్కడ ఇవాళ ఇండియన్ మిలిటరీ మన సరిహద్దులను పెంచుతున్నారు. అలాగే ఇప్పుడు భూటాన్, అంటే 1975లో సిక్కిం లాంటి ఒక విడి భూభాగం, సిక్కిం అనేది అటానమస్ బాడీగా వాళ్ళు చెప్పుకున్నారు, కానీ ప్రజలు తిరగబడడంతో సిక్కిం భారత్తో కలిసింది. ఎప్పుడు 1975లో. సో ఇవాళ భూటాన్ని మనం అలా చూడలేమండి, ఖచ్చితంగా మనం భూటాన్ని చూడలేము, ఎందుకంటే ఎప్పుడూ కూడా అది ఒక విడి దేశమే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మన సరిహద్దులు, ఇప్పుడు మీరు వెళ్ళారండి భూటాన్లోకి వెళ్ళారు, ఎంట్రీ పర్మిట్ పట్టుకున్నారు, నేరుగా నడుస్తున్నారు అనుకోండి, ఎవరు మిమ్మల్ని ఆపరు. అంటే మీ సొంత దేశంలో ఇప్పుడు తేజ్పూర్ అంటారు కదా, ఎంత అందమైన ప్రాంతం. తేజ్పూర్ నుంచి మీరు తవాంగ్ వెళతారు. తవాంగ్ అన్నప్పుడు మళ్ళీ భూటాన్ యొక్క సరిహద్దు, ఎటు చూసినా మంచు కొండలు. సో ఇప్పుడు తేజ్పూర్ దాటుకొని తవాంగ్ దాకా వెళ్ళారనుకోండి, మీ దేశంలో తిరుగుతున్నట్టుగానే, అంటే మీరు బార్డర్ దాటి భూటాన్లోకి వెళ్ళినా మీ దేశమే అన్నట్టు ఉంది అనుకోండి. మీ సరిహద్దులు ఎక్స్పాండ్ అయ్యిందా? అంటే ఇప్పుడు మీరు POKలోకి వెళుతున్నారు, ఎవరు మిమ్మల్ని ఆపడం లేదు. ఏంటి అర్థము? మరి వాళ్ళ సరిహద్దులు అంటారు కదా, లేదు. నేపాల్ కూడా అలాంటి ఒక దేశమేనండి. రిక్షాలు వేసుకొని ఆ రోజుల్లో నేపాల్లోకి వెళ్ళి మళ్ళీ మనం వెనక్కి వచ్చేవాళ్ళం. సో నేపాల్ ప్రజలు కూడా సినిమాలు చూడడానికి భారత్లోకి వచ్చి వెళ్ళేవాళ్ళు. సో అలాంటి ఒక ఏర్పాటు మెల్లమెల్లగా భారత్ ఇవాళ, అంటే పొరుగు దేశాలలో ఉండే భూభాగాలంతా మెల్లమెల్లగా మన కంట్రోల్లోకి వస్తున్నాయా? సో ఇది మనం ఆలోచించాలి. సో ఇప్పుడు ఇదంతా ఏంటి, సక్టేంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. ఇప్పుడు దీనిని చైనా వాడు కబ్జా చెయ్యాలి అని చూస్తున్నాడు. మీకు తెలిసే ఉంటుంది, 2017లో డోక్లాం స్టాండ్ ఆఫ్ వచ్చినప్పుడు ఈ డోక్లాం నాదే, ట్రై జంక్షన్ అంటారు, నాదే అన్నాడు. సో వెంటనే ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళింది. వెళ్ళడము కాదు, వాడిని 5 కిలోమీటర్లు వెనక్కి తరిమివేశాం. అంటే ఇవాళ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 5 కిలోమీటర్లు వెనక ఉంటారండి, ఎక్కడ, ఈ డోక్లాం రీజన్లో. సో వాడి ఆలోచన ఏంటి, సలామీ స్లైసింగ్ అంటారు కదా. ఇప్పుడు ఈ సాక్టెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సో దీనిని కబ్జా చేసి భూటాన్ వాళ్ళు భయపడిన తరువాత, సరేరా ఈ భూభాగం నీదే అంటున్నావు కదా, నీకే ఇస్తాను, డోక్లాం రీజన్ని నాకు అప్పచెప్పు అంటే డైరెక్ట్గా మన ముందు నిలబడడానికి, మనము ఏ టైంలో కూడా ముందుకు రాకుండా ఉండడానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఒక సలామీ స్లైసింగ్. సో ఇప్పుడు భూటాన్ వాళ్ళకి మన అవసరము వచ్చింది. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకండి మన దగ్గరికి రావాలి, వాడు వెళ్ళి చైనా వాళ్ళతో మాట్లాడవచ్చు కదా. అంటే చైనా వాడు భూటాన్ లాంటి ఒక చిన్న దేశంతో ఏంటండి నెగోషియేషన్ చేస్తాడు, డైరెక్ట్గా కబ్జానే, ఆ భూభాగాలనంతా కబ్జా చేసుకుంటూ పోతాడు. భూటాన్ ఏం చెయ్యలేదు కదా, ఇట్స్ అ వెరీ బిగ్ కంట్రీ, కాబట్టి భూటాన్ వాడు సరెండర్ అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఈ సాక్టెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ ఇండియన్ మిలిటరీని పెట్టండి. అంటే మన మిలిటరీ మెల్లమెల్లగా, ఇప్పుడు మీరు చూసారనుకోండి, వెస్టర్న్ భూటాన్ అంటారు, ఇక్కడ హాజాంగ్ అని ఒక ప్రాంతము,
అక్కడే ఇండియన్ మిలిటరీ ఉంటుంది. కానీ ఇప్పుడు సాక్టాంగ్ వైల్డ్ లైఫ్ దాకా కూడా, వైల్డ్ లైఫ్ శాంక్చురీ దాకా కూడా మీరు రండి అంటే మనం గమనించామో అనుకోండి, ఫస్ట్ వీళ్ళకి ఎన్నో డౌట్లు అండి. భారత్ చైనాను ఎదిరించగలదా? సో 2017లో డోక్లాం వద్ద చూశారు. 2020లో ఈ స్టాండ్ ఆఫ్, లడాక్ స్టాండ్ ఆఫ్, అక్కడ కూడా మనము ధైర్యంగా నిలబడము చూసి ఓకే, ఏదో ఒక లెవెల్లో వీళ్ళు చైనాను ఎదిరించగలరు అనుకున్నారు. కానీ మొన్న మీకు ఆపరేషన్ సింధూర్లో చైనా వాడి అస్త్రాలంతా కూడా మీకు ముక్కలు ముక్కలు అవ్వడం, టోటల్గా మీకు ధ్వంసం అవ్వడం. సో ఇక్కడ మీకు భూటాన్కి ఎక్కడ లేని ధైర్యం అండి. అమ్మయ్యా, భారత్ చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ. అందుకే మీకు భూటాన్ యొక్క ప్రధానమంత్రి పదే పదే మోదీ గారిని ఏమంటాడు? మై బిగ్ బ్రదర్, మై మెంటర్, మీరు మమ్మల్ని ఆదుకోండి, మాకు ఒక రక్షణ ఇవ్వండి, మీరు ఉండగా మాకు ఏమిటి భయము? ఇదంతా విచిత్రంగా ఉంది. ఇప్పుడు 1971లో భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధము అన్నప్పుడు ఒకవైపేమో అమెరికా యొక్క యుద్ధ నౌకలు, పెద్ద పెద్దవి రాకాసి యుద్ధ నౌకలు, ఇంకొక వైపేమో యూకే వాడి యుద్ధ నౌకలు, వార్షిప్స్ నేరుగా బే ఆఫ్ బెంగాల్ వద్దకు వచ్చినప్పుడు మనకు ఎలా ఉంటుంది? చాలా భయపడ్డాం. బాబు ఇదేంటి వీళ్ళు ఇలా వస్తున్నారు, మనం ఏం చేయగలము, సరెండర్ అయిపోవాలా, ఇలాంటి ఆలోచనలు. సడన్గా ఏంటి, మన బిగ్ బ్రదర్ వస్తున్నాడు అంటే రష్యా యొక్క యుద్ధ నౌకలు నేరుగా మన వద్దకు వచ్చి నేను ఉన్నానులే అన్నప్పుడు ఎంత రిలీఫ్ అండి. సో ఒక్కసారిగా పారిపోండ్రా, మా బిగ్ బ్రదర్ వచ్చాడు వెళ్ళిపోండ్రా అంటే వాళ్ళు అటు నుంచి అటే పారిపోయారు. సో ఇప్పుడు అలాంటి రోల్లో భారత్ని చూడాలి అంటే ఎంత గొప్పగా ఉంటుంది. సో భూటాన్ చైనా వాడికి సరెండర్ అవ్వడం కాదు, మా భారత్ మా కోసరం, మా బిగ్ బ్రదర్ మా కోసరం నిలబడతాడు. సో ఇవాళ భూటాన్లో ఇండియన్ మిలిటరీ ఎంత ఎక్స్పాండ్ అవ్వాలో అంత ఎక్స్పాండ్ అవ్వడానికి మేము అవకాశాలు ఇస్తున్నాము. ఇక్కడ ఏమీ లేదండి, భూటాన్ అంటేనే మీకు బౌద్ధ దేశం. భూటాన్లో బౌద్ధ మతం అంటే మన దేశం భూటానే ఉందండి. మీరు జపాన్ అనండి, చైనా అనండి, ఇలా వివిధ దేశాలు, సౌత్ ఈస్ట్ ఏషియా, ఇక్కడ ఉండే బౌద్ధ మతము అన్నప్పుడు మన దేశం నుంచి వెళ్ళిన వాళ్లే కదా. మనం బోధిధర్మ అంటాము, మంజుశ్రీ, అలాగే మహాకశ్యప, గొప్ప గొప్ప గురువులు వీళ్ళు ఈ దేశాలకు వెళ్ళి ఆ దేశాలను బౌద్ధ మతానికి కన్వర్ట్ చేశారు. సో ఇదే కదా జరిగింది, భారత్ నుంచి వెళ్ళిన వాళ్లే కదా. సో ఇవాళ భూటాన్లో బౌద్ధ మతము, చైనా కూడా ఒక బౌద్ధ దేశమే, కానీ వాళ్ళు ఆ నియమాలను పాటించడం లేదు. అంటే గౌతమ బుద్ధుడినే వాళ్ళు అవమానిస్తున్నారు. సో అలాంటి ఒక దేశాన్ని ఎదిరించాలి అన్నప్పుడు భూటాన్కి భారత్ రక్షణ ఉంటే చాలు. కాబట్టి మీ మిలిటరీ, మా దేశములో మీ మిలిటరీ పోస్టును ఏర్పాటు చెయ్యండి. సో దీని ద్వారా మనకేంటంటే మనం ఒక్క రూపాయి కూడా వీళ్ళ దగ్గర తీసుకోము. మరి మన మిలిటరీ అక్కడ దాకా వెళ్ళి ఎందుకు ఉండాలి అంటే మన బార్డర్స్ మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవ్వడం, సైలెంట్గా ఎక్స్పాండ్ అవ్వడం. సో దీనినే మనము గమనించాలి. అంటే భూటాన్ దేశము కూడా భారత్ కంట్రోల్లోనే ఉంటుంది. ఎలాగైతే శ్రీలంకలో రేపు మనము ఒక మిలిటరీ బేస్ ఏర్పాటు చేసామనుకోండి, మన సరిహద్దులు అక్కడ దాకా. ఇదే పనే మనం ఎక్కడ, తజికిస్తాన్ అనండి, ఆఫ్ఘనిస్తాన్ అనండి, ఆఫ్ఘనిస్తాన్లో మనము ఒక ఎయిర్ బేస్ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఏంటి, ఆ ప్రాంతాలంతా కూడా మనవే. సో మనము మెల్లమెల్లగా సైలెంట్గా మన బార్డర్స్ను ఎక్స్పాండ్ చేస్తున్నాము, మన మిలిటరీ ప్రెజెన్స్ను తక్కిన దేశాలలో ఏర్పాటు చేస్తున్నాము. దీనిని మీరు గమనిస్తున్నారా? శ్రీలంక అని మాట్లాడాము, ఇవాళ భూటాన్ అని మాట్లాడుతున్నాము. మన ఇండియన్ ఆర్మీ చీఫ్ అక్కడ దాకా వెళ్ళారు. మరి నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా పీఓకేనే. దీని మీద రహస్యంగా మనము ఎన్నో స్ట్రాటజీస్, ప్లాన్స్ వర్కౌట్ చేస్తున్నాము. సో ఇదంతా కూడా మీరు అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేస్తే పీఓకే కూడా త్వరలోనే భారత్తో కలిసిపోతుంది. సో ఇలా జరుగుతుందని మీకు అనిపిస్తుందా, లేదా వేరే లాంటి ప్లానింగ్లు మనకు ఉన్నాయని చెప్పి మీరు కూడా ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.